వెల్కమ్ టు నమిత న్యూస్. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార అష్టలక్ష్మి మండపంలో మంగళవారం సాయంత్రం శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 8వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 1 టన్ను పండ్లు, 2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 30,000 కట్ ఫ్లవర్స్తో 150 మంది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రికల్ సిబ్బంది కలిసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాలలో మొదటి రోజు అంటే వైశాఖ శుద్ధ నవమి రోజైన మంగళవారం నాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. వివిధ హంగులతో శోభిల్లుతున్న ఈ పెళ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, మాల పరివర్తనం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తర్వాత శ్రీ స్వామివారికి కొలువు జరిగింది. ఈ క్రతువుల అనంతరం చతుర్వేద పారాయణం, మలహరి, దేశిక, సౌరాష్ట్ర, వారాహి, కథన, కుతూహల, నీలాంబరి వంటి వివిధ రాగ తాళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలి రోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.
पशवो भुञ्जन्तः पशवो भुञ्जन्तो भुञ्जन्त पशवो भुञ्जन्त उपोपभुञ्जन्त अशवः వెంకటేశాయ. పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. వైశాఖ శుద్ధ దశమి ముందు రోజు, వెనక రోజు 3 రోజులు చాలా సాంప్రదాయబద్ధంగా వేదోచ్చరణ మధ్య జరగడం జరుగుతుంది. వేద పండితులు వేదోచ్చరణ చేస్తుండగా వాయిద్యాలు సాంప్రదాయబద్ధంగా వాయించడంతో పాటు సో అన్నీ కూడా చాలా గొప్పగా ప్రారంభం జరిగింది ఈరోజు. ఇంకా మరొక 2 రోజులు ఇదే కొనసాగడం జరుగుతుంది. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి భక్తులతో పాటు ఉద్యోగులు, టీటీడీ ఇతర సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. డెకరేషన్ కూడా చాలా గొప్పగా చేశారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది.